అధ్యక్ష, నేను ఈ బడ్జెట్ ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మీద పోయినప్పుడు ఈ బడ్జెట్ బుక్ లో మొత్తం ఎత్తికిన అధ్యక్ష. ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కనీసము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ బుక్ లో పెట్టలే అధ్యక్ష. పెట్టకపోయేసరికి వాస్తవంగా నా హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్, వీణవంకలో ఉన్న ఆటో అసోసియేషన్లు అందరూ వచ్చి నన్ను కలిసి, అన్నా దయచేసి ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది, కానీ ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి, అద్భుతమైన పథకం, ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష, ఇంకా బస్సులు పెంచండి, ఫ్రీగా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకు తొందర పడుతున్నావు? ఏ తొందర కూడా కాదు, మస్తు మాట్లాడేది, తొందర ఎందుకు పడుతున్నావు? ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నా అధ్యక్ష. కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా, ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అధ్యక్ష. దీంట్లో 3 లక్షల మందికి సొంత ఆటోలు ఉన్నాయి, ఈఎంఐల మీద కొనుక్కున్నారు. ఇంకా 3 లక్షల ఆటోలు రోజువారీ కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష. వీళ్ళకి కనీసం వాళ్ళ సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు, కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి. నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి 10,000 రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి, కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్నా, మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష.